ఆర్టీసీ కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఆర్ మార్క్వద్ది బస్సులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి ఒక 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజల రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి వాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇక్కడ కూడా చేస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే, ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనవిస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్లో చెప్పినటువంటి కన్సర్న్ ఆన్ ఆర్టీసీ సిబ్బందికి, అదేవిధంగా ప్రజలకు రవాణా సదుపాయం ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలని చెప్పిన కన్సర్న్కి మీరు సపోర్ట్ ఇస్తా అన్నదానికి మా సిబ్బంది అందరి తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్స్. అదేవిధంగా మీకు మేము అండగా నిలబడి మేము ఎల్లవేళలా ఈ ట్రాన్స్పోర్ట్ని దీనికన్నా అద్భుతంగా మేము నడిపిస్తామని మీకు సెలవు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ భాగంగానే ఈరోజు మొత్తం 150 బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా ఈరోజు మొత్తం 80 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తము 400 కోటి ఇన్వెస్ట్మెంట్తోని ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి ఈ ఒక బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తము 400 ఎక్స్ప్రెస్ బస్సెస్, 512 పల్లె వెలుగు బస్సెస్, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్, 56 ఏసీ రాజధాని బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం. దీంతో మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి చాలా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ భాగంగానే ఈరోజు మొత్తం 150 బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా ఈరోజు మొత్తం 80 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తము 400 కోటి ఇన్వెస్ట్మెంట్తోని ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి ఈ ఒక బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తము 400 ఎక్స్ప్రెస్ బస్సెస్,
512 పల్లె వెలుగు బస్సెస్, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్, 56 ఏసీ రాజధాని బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం.